హలో ఎవ్రీవన్, నేను మీ గౌతమ్ అవులా అండ్ మీరు చూస్తున్నది దినాల వెంకట కవి ఛానల్. అండ్ ఈ రోజు అయితే నేను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. యూకే రాగానే స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది. ఓకే, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. సో ఈ 3 పాయింట్స్ చాలా క్రూషియల్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ రాగానే చేసే మొదటి పని మాత్రం అదే. ఓకే, సో ఆ 3 పాయింట్స్ ఏంటి, ఆ కీ పాయింట్స్ అనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిసేపట్లో వీడియో అయితే ఫుల్ స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. సో లేట్ చేయకుండా 3 పాయింట్స్ ఏంటి అనేది మనం వెళ్తూ డిస్కస్ చేద్దాం. ఒక మంచి ప్లేస్ చూసుకొని కొత్తగా. ఓకే, ఎప్పుడు మీకు ఇదే లొకేషన్స్ చూపించి బోర్ కొడుతుంది కదా, సో అందుకని కొత్త లొకేషన్ కూడా అయితే ఇక్కడ దగ్గరలో జస్ట్ కొంచెం దూరంలో ఒకటైతే ఉంది. సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్దాం. మంచి ప్లేస్, లొకేషన్ బాగుంటుంది. లొకేషన్ కూడా చూపిస్తూ మీతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ 3 పాయింట్స్ స్టూడెంట్స్ మ్యాండేటరీగా చేయాల్సిందే. సో ఎవరైతే నెక్స్ట్ జాయిన్ ఇంటెక్కి ఎవరైతే వస్తున్నారో, సో ఆ జాయిన్ ఇంటెక్కి వచ్చే వాళ్ళకి మాత్రం మేజర్ అనమాట. సో తప్పకుండా మీరైతే చూడండి. నాట్ జాయిన్ ఇంటెక్ అంటే ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది స్టూడెంట్స్కి సంబంధించి. అది ఏంటి అనేది దాని బదులు ఇప్పుడు ఆ ప్లేస్లో ఏదైతే మనకి ఉందనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలుస్తుంది. సో చాలామందికి ఏంటంటే ఆ 3 పాయింట్స్ మర్చిపోతారు. సో మీరు ఇదైతే నోట్ చేసుకోండి, నోట్ ప్యాడ్లో కానివ్వండి, మీ నోట్స్లో కానివ్వండి. ఇది వెరీ యూస్ఫుల్. మనం మన ప్లేస్కి అయితే వచ్చేసాం. సో వీ విల్ పార్క్ హియర్, దెన్ వీ విల్ డిస్కస్. ఓకే, పార్క్ చేయగల మీతో మాట్లాడతాం. సో లొకేషన్ అయితే వచ్చేసింది. లొకేషన్లో మనకి డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. సో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. పదండి, ఇది ఇక్కడే ఉంచేద్దాం. నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. సో లొకేషన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చుట్టూ మన తెనాలిలో చిన్నవారు పార్క్ అయితే ఎలా ఉంటుందో, సో చుట్టూ ట్రాక్ అనమాట, వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్లో మనకి సిట్టింగ్స్ ఉంటాయి కూర్చోడానికి. మొత్తం బాతులు, హంసలు మీరు చూస్తున్నట్టయితే. సో ఇట్లా వాకింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట. సో మనం మంచిగా ఒక ప్లేస్ చూసుకొని మీకు క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తాను. సో స్కిప్ అయితే చేయకండి, వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. ఫస్ట్ మనం యూనివర్సిటీలో కలెక్ట్ చేసుకోవాల్సింది బీఆర్పీ అనమాట. బీఆర్పీ అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. ఈ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, సమ్టైమ్స్ మీకు యూనివర్సిటీలోనే వచ్చేస్తుంది, సమ్టైమ్స్ మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాలి. క్యాస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ లెటర్లో మీకు బీఆర్పీ ఎక్కడ దొరుకుతుంది అనేది సంబంధించి క్లియర్గా అడ్రస్ ఇస్తారు, పోస్ట్ ఆఫీస్ అడ్రస్. సో మీరు అక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు, ఐదర్ మీరు యూనివర్సిటీలో అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. సో బీఆర్పీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మ్యాక్సిమం స్టూడెంట్స్ రాగానే యూకేలో మీ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి డేటా కానివ్వండి, ఇట్లాంటి మీ క్రూషియల్ డేటా మీకు సంబంధించి ఒక గుర్తింపు కార్డు లాగా అనమాట మీకు ఇక్కడ యూకేలో బీఆర్పీ అనేది. ఓకే, సో ఆ కార్డు ఉంటేనే మీరు ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి చోట బీఆర్పీ మ్యాక్సిమం అడుగుతారు. ఇప్పుడు రీసెంట్గా బీఆర్పీని రీప్లేస్ చేస్తూ ఒకటి వచ్చింది. సో చాలామంది ఏంటంటే కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి బీఆర్పీ కార్డు ఉండడం వల్ల. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ చేసేస్తున్నారు. సో ఆన్లైన్ ఎలా అంటే, బీఆర్పీ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా ఈ వీసా వచ్చేస్తుంది మనకి. ఇంకా బీఆర్పీ లాగా కార్డ్ ఏం రాదనమాట నెక్స్ట్ జాన్ తర్వాత నుంచి. సో మెనీ స్టూడెంట్స్కి అయితే మీకు తెలియదు. సో మీరు ఇక్కడ రాగానే ఈ వీసా అనేది ఉంటుంది. ఇంకా బీఆర్పీ పోయి బీఆర్పీ ప్లేస్లో ఈ వీసా వచ్చేస్తుంది. సో ఈ వీసా ఏంటంటే ఆన్లైన్లో మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మనం ఈ వీసా అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సో మాది కూడా ఏంటంటే, నేను కూడా రీసెంట్గా అప్డేట్ చేశాను డిసెంబర్లో. మళ్ళీ ఇప్పుడు దాన్ని బట్టి మనకి మళ్ళీ ఇమిగ్రేషన్ టైం పెంచుతుంది అనమాట. యాక్చువల్లీ మనకి బీఆర్పీ కార్డు వచ్చి ఈ మంత్ 14th or 15th ఎండ్ అయిపోతుంది. సో అలా కనుక మనం అలాగే అప్డేట్ చేసుకోకుండా ఉంటే, మనం చదువుకోవడానికి వస్తే ఒకవేళ చదువుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఈవెన్ వేరే పర్పస్ మీద వస్తే ఆ పర్పస్ మీద కూడా మనకి ఇంకా ఎలా పంపించేస్తారు అనమాట యూకే నుంచి. సో అందుకని ఏంటంటే అప్డేట్ చేసుకోవాలి. బీఆర్పీ ఇప్పుడు అంతా ఆన్లైన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఈ వీసాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే, బీఆర్పీ తీసుకొని మీరు కాలేజ్లో ఎన్రోల్ అవ్వాలి. సో ఎన్రోల్ అవ్విన వెంటనే మీకు ఇంకా ప్రాసెస్ కాలేజ్ తరపు నుంచి మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మీరు తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, ఎన్ఐ నెంబర్ దేనికంటే, స్టూడెంట్స్ ఇక్కడ అఫీషియల్గా 20 hours వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం. సో ఆ 20 hours వర్క్ చేసుకోవడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రూఫ్ అనమాట ఎన్ఐ. ఓకే, ఎన్ఐ నెంబర్ ఇస్తుంది అనమాట. ఆ నెంబర్ ద్వారా మనం ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసుకోవాలంటే బీఆర్పీతో పాటు ఈ ఎన్ఐ నెంబర్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సో మ్యాక్సిమం ఈ సెకండ్ది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేది ఎండ్ చేయడానికి ఇక్కడికి.
సో ఎర్న్ చేసి వాళ్ళ పార్ట్ టైం ఫీజ్గా ఆ ఏదైతే యూనివర్సిటీ ఫీజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మేజర్ అనమాట తర్వాత. ఓకే, సో దీని తర్వాత ఈ మ్యాక్సిమం ఎన్ఐ నెంబర్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 30 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో 30 డేస్కి మించి పట్టదు. సో మీరు ఎక్కడైతే స్టే ఉంటున్నారో అక్కడ ఒక రూమ్ దగ్గర మీరు సెటిల్ అయిపోతారు కదా. ఇప్పుడు మీకు కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి కొంచెం వేరే ప్లేస్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి యూనివర్సిటీకి దగ్గరలో ఎక్కడైతే ఉందో అకామిడేషన్ మళ్ళీ అక్కడికి వెళ్తారు. సో మీరు ఎప్పుడు చేస్తారంటే ఈ స్టెప్స్ అన్ని మీరు పర్మనెంట్గా ఇక్కడ ఇంకా ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను, యూనివర్సిటీ దగ్గరలో ఫిక్స్ అయిపోయాను అనుకున్న రోజు మీ హోమ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెట్టండి. ఇంకా మీరు ఎక్కడ ఏ మెయిల్స్ వచ్చినా కానీ ఇంటికి మాత్రం అదే అడ్రస్కి వస్తాయి. మీరు అడ్రస్ మళ్ళీ మార్చాలంటే చాలా తలకాయ నొప్పి. ఓకే, సో అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడ సెటిల్ అయ్యాక మాత్రమే ఇవన్నీ అప్లై చేయండి. ఓకే, బీఆర్పీ అవసరం లేదు. బీఆర్పీకి మీరు ఇంటికి వెళ్ళి మీరు ఎక్కడ డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్లో వచ్చేస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఎన్ఐ నెంబర్ ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అడ్రస్కి రావడానికి మెయిల్కి, సో ఆ ప్లేస్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 30 days to 15 మ్యాక్సిమం 20 to 30 daysలో వచ్చేస్తుంది మీకు ఎన్ఐ నెంబర్. ఎన్ఐ నెంబర్ వచ్చిందంటే ఇంకా కథం అనమాట, ఇంకా ఎంజాయ్. మీరు పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు, అఫీషియల్గా 20 hours వర్క్ చేసుకోవచ్చు. అమెజాన్, కేఎఫ్సి ఇట్లాంటి చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఆ బ్రాండ్స్లో ఆ స్టోర్స్లో మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు పీస్ఫుల్గా. సో ఇంకా క్యాష్ అని అంటారు, అది వేరే విషయం. ఓకే, దాని గురించి నేను మాట్లాడను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్హెచ్ఎస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చాలా మ్యాక్సిమం మనం ఆల్రెడీ ఫీజ్ పే చేసే వస్తాం. ఇక్కడ ఎన్హెచ్ఎస్ అంటే ఏంటి అంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇక్కడ ఎన్హెచ్ఎస్ అంటే మనకి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి ఇంకా ఏ ఫీజు ఉండదు. ఆల్రెడీ మనం ఒక 2 lakhs 1.5 lakh పే చేసి వస్తాం కదా మనం, మన స్టడీ ఏదైతే ఎంతైతే డ్యూరేషన్ ఉందో దాని తగ్గట్టుగా. సో ఆ టైంలోనే మనం ఆల్రెడీ పే చేసేస్తాం. సో అందువల్ల ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక మనకి ట్రీట్మెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది. సో ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా వీక్ అనమాట. మనం ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చి బుక్ చేసుకున్నామంటే స్లాట్ అప్రాక్సిమేట్లీ 1 month 20 days లేదంటే 1 month 30 days, ఒక 2 months 3 months అట్లా పడుతుంది టైం మనకి. మనం మన స్లాట్ వచ్చేసరికి ఈ లోపు మనిషి కూడా పోతాడు. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ ఎన్హెచ్ఎస్ మేజర్ అనమాట. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రీగా చూడాలి అంటే ఇక్కడ మనం ఒక పన్ను పీకించుకోవాలంటే డెంటల్కి సంబంధించి మినిమం 2 to 3 lakhs ఛార్జ్ చేస్తారు. అందుకే సో మెనీ పీపుల్ ఏంటంటే ఇండియాకి వెళ్ళిపోయి 30,000లో ఫ్లైట్ ఎక్కేసి రిటర్న్లో మంచిగా తక్కువ ఉన్న టైంలో బుక్ చేసేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. ఓకే, సో అందుకని ఏంటంటే ఇక్కడ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ హెల్త్కి సంబంధించింది. మన హెల్త్ కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ మనం ఏదైనా సంపాదించగలం, చేయగలం. సో అందుకని ఏంటంటే డెఫినెట్గా మీరైతే ఇక్కడికి వచ్చాక ఎన్హెచ్ఎస్ది అంటే మీ జీపీ రిజిస్ట్రేషన్ అని కూడా అనొచ్చు ఇక్కడ. సో జీపీ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. ఎన్హెచ్ఎస్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి తప్పకుండా మీరైతే చేసుకోవాలి. అది కనుక చేసుకోలేకపోతే వేస్ట్ అనమాట. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు. మనకేమవుతుందిలే, మన బాడీ స్ట్రాంగ్గా ఇట్లాంటివి అయితే అనుకోవద్దు. సో ఖచ్చితంగా మీకు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎన్హెచ్ఎస్ ఉంటే మనకి ఇక్కడ ప్రతిదీ ఫ్రీ అన్నమాట. ఈవెన్ టైం పట్టనివ్వండి, బట్ హెల్త్ అయితే మనకి ఎమర్జెన్సీ అనుకోండి, దే విల్ రియాక్ట్ ఎర్లీ, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. సో బెటర్గా ఏంటి అంటే జీపీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సో అది చేసుకుంటేనే మీ హెల్త్ అయితే చాలా బెటర్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైతే చూడండి ఎమర్జెన్సీ అయితే మనకి ఖచ్చితంగా అంబులెన్స్ చేసుకొని వచ్చేస్తారు వెంటనే. సో ఓకే పర్లేదు, చిన్న చిన్న వాటికి జ్వరానికి వీటికి అయితే మాత్రం పెద్ద పట్టించుకోరు వీళ్ళు. మనం ఆల్రెడీ ఇండియా నుంచి మన ట్యాబ్లెట్స్ ఏమైనా తెచ్చుకుంటాం కాబట్టి ఇట్స్ బెటర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ బీఆర్పీ, పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే యూనివర్సిటీలో కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దాన్ని ఈ వీసాగా కన్వర్ట్ చేస్తున్నారు ఆన్లైన్లోనే. మరి అది మీకు పోస్ట్ ఆఫీస్లో ఇస్తారా లేదా ఆన్లైన్లోనే అది కంప్లీట్ చేయించేస్తారా ఎలా అనేది నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత నేను కూడా క్లియర్గా చెప్తాను దాని గురించి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇంటెక్స్ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ వరకు అయితే మాత్రం బీఆర్పీ హ్యాండ్లోనే ఇస్తారు. అది ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోద్ది అందరికీ, ఆ కార్డ్స్ ఇంకా పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్లైన్ చేసేసుకుంటారు కాబట్టి ఈ వీసా. సో బీఆర్పీ, ఎన్ఐ నెంబర్ అండ్ ఎన్హెచ్ఎస్ ఐ మీన్ జీపీ రిజిస్ట్రేషన్, ఈ 3 మేజర్గా మీరు ఖచ్చితంగా చేయాల్సిన స్టెప్స్ అనమాట. ఓకే, మీరు ఇండియా నుంచి యూకేకి వచ్చాక మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే ఈ 3 అనమాట. ఓకే, డోంట్ ఫర్గెట్, ఫస్ట్ ఈ 3 పనులు కంప్లీట్ చేసుకున్నాక మీరు ఏ పని చేసుకోండి యూకేలో. ఓకే, అదర్వైజ్ మీరు ఈ పనులు అవ్వకుండా మాత్రం ఏం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి. సో చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్, ఇంకా అప్డేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మంచి లొకేషన్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, వ్లాగ్స్ వస్తూ ఉంటాయి డైలీ. సో మీకైతే తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా రెగ్యులర్ కంటెంట్ అయితే యూకే గురించి వస్తూ ఉంటుంది. ఓకే, ఎవ్రీ వీక్ 1 వీడియో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. సో తప్పకుండా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.